మహాభారతం యొక్క సమగ్ర సారాంశమే ఈ భగవద్గీత. భగవద్గీతని శ్రీకృష్ణుడు తన భక్తుడు అయిన అర్జునుడికి ఉపదేశించాడు. శ్రీకృష్ణుడు చాలా ట్రై చేస్తాడు యుద్ధం జరగకుండా ఆపడానికి, కానీ చివరికి యుద్ధం చేయక తప్పలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను ఆయుధం పట్టనని అర్జునుడికి సారథ్యం వహిస్తాడు. సారథ్యం అంటే అర్జునుడు ఉండే రథాన్ని నడుపుతాడు. ఇక యుద్ధబేరి మొదలవుతుంది. ఢంకాలు మోగుతాయి. అర్జునుడు రథాన్ని ఆపమని కృష్ణుడికి చెప్తాడు. అయితే కృష్ణుడు రథాన్ని ఆపుతాడు. అర్జునుడు ఆ యుద్ధభూమిలో అందరినీ చూస్తాడు. వాళ్ళు తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు అందరూ కనిపిస్తారు. ఇప్పుడు నేను వీరితో యుద్ధం చేయాలా అని బాధపడుతూ శ్రీకృష్ణుడితో అర్జునుడు ఇలా అంటాడు: ఏమిటి కృష్ణ, నేను వీరందరితో యుద్ధం ఎలా చేయగలను? వీరందరూ నా రక్త సంబంధీకులే. నాకు ఎలాంటి విజయమూ వద్దు, నాకు ఏ రాజ్యమూ వద్దు, ఎలాంటి రాజభోగాలు వద్దు అని అంటాడు. నా వాళ్ళందరినీ చంపేసి నేను రాజ్యాన్ని దక్కించుకుంటే అది కూడా ఒక విజయమే అవుతుందా? అలాంటి విజయాలు నాకొద్దు, అలాంటి రాజ్యము నాకు వద్దు అని అర్జునుడు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దుఃఖితుడు అయి చాలా బాధపడుతున్న అర్జునుడిని చూసి ఇలా అంటాడు: వాళ్ళందరూ నీ రక్త సంబంధీకులు నిజమే, కానీ వారికి మాత్రం నీతో యుద్ధం చేయాలని ఉంది కదా. వారెందుకు నీవు కూడా వారి రక్త సంబంధమే అని వాళ్ళెందుకు నీ గురించి బాధపడట్లేదు? వారు నిన్ను చూసి అలాగే బాధపడట్లేరు కదా. తెలివైన వారెప్పుడు ఈ భౌతిక శరీరం గురించి, శాశ్వతమైన ఆత్మల గురించి తలుచుకొని బాధపడరు, దుఃఖించరు అని చెప్తాడు. అలాగే ప్రాణుల శరీరానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అంటే ముసలి వాళ్ళవడం ఎలా అయితే జరుగుతుందో అట్లనే జీవితం త్యజించిన తర్వాత ఆత్మ వేరే శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనిషి తన భౌతిక శరీరంపై మోహము అనే గుణాన్ని పెంచుకోవద్దు. అలాగే మనుషులు చినిగిపోయిన బట్టలు పడేసి కొత్త బట్టలు వేసుకున్నట్లు అట్లనే జీవుడిలోని ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మ అనేది ఇప్పటికీ నాశనం లేనిదే. ఆత్మలను ఏ ఆయుధంతో కూడా వధించలేము, మంటతో కూడా కాల్చలేము, నీటితో తడపడానికి కూడా సాధ్యం కాదు, గాలితో కూడా ఆత్మను ఆర్పివేయలేము. ఆత్మ అనేది ఎప్పటికీ నాశనం లేనిది. పుట్టినవాడు ఎప్పుడూ ఎల్లకాలం బ్రతకలేడు. ఎప్పుడో ఒకప్పుడు ఆ పరమాత్మలో అయినా కలవాల్సిందే, లేదా మరలా జన్మ ఎత్తాల్సిందే. అట్లా అని అదే తలుచుకొని నువ్వు బాధపడకు అని అర్జునుడికి చెప్తాడు. ఇంకా యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం పొందుతారు, గెలిస్తేనేమో నీకు రాజ్యం దక్కుతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాలి అని చెప్తాడు. కర్మలను ఆచరించడమే నీ పని, కానీ దాని ఫలితం గురించి నీవు దిగులు పడకు. ఏది జరుగుతుందో అని నువ్వు ముందే ఆగిపోకు. నీ కర్మని నీవు ఆచరించు. నీవు కర్మఫలానికి కారణం కారాదు. అలాగని కర్మ చేయడం కూడా ఆపకూడదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు. అలాగే విషయవాంఛలు అంటే కోరికలు, వాటి గురించి ఎప్పుడూ తలుచుకునే వారికి వారిలో అనురాగం పెరిగి అది కామంగా మారి క్రోధం అనగా కోపానికి దారితీస్తుంది. ఈ కోపం వలన మనిషిలో అవివేకం పెరుగుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి నశించిపోతుంది. దానివల్ల మనిషి బుద్ధిహీనుడు అయి చివరికి అధోగతి పాలైపోతాడు. ఆత్మజ్ఞానపూర్వకమైన కర్మానుష్ఠానం బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారం అనే చిక్కులో పడక సుఖైక రూపం అయిన ఆత్మప్రాప్తిని పొందుతాడు. అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకం గల సన్యాసులకు జ్ఞానయోగం వల్ల మరియు చిత్తశుద్ధుల అయిన యోగేశ్వరులకు కర్మయోగం వల్ల ముక్తి కలుగుతుందని సృష్టి మొదట్లోనే నా చేత చెప్పబడింది. అన్నము వలన జంతువులు పుడతాయి, వర్షం వల్ల పంటలు పండి అన్నం వస్తుంది, మనకు యజ్ఞం వల్ల వర్షాలు పడతాయి. ఆ యజ్ఞాలు కర్మ చేయడం వల్లనే జరుగుతాయి. పార్థ, నా చేత నడపబడుతున్న ఈ లోకచక్రము బట్టి ఎవరైతే అనుసరించరో అంటే ఫాలో అవ్వరో వారు ఇంద్రియలోనుడై పాపజీవుడు అవుతున్నాడు. అలాంటి వాడు వ్యర్థుడు, జ్ఞాని కానివాడు. అందుకే ఎల్లప్పుడూ కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. ఉత్తములు అయిన వాళ్ళు దేనినైతే పాటిస్తారో దానినే ఇతరులు కూడా ఆచరిస్తారు. ఉత్తములు దేనినైతే ప్రమాణంగా అంగీకరిస్తారో
లోకం అంతా దానినే ఫాలో అవుతారు. అర్జున, నీవు చేసే ప్రతి కర్మను కూడా నా యందు సమర్పించు. జ్ఞానముతో కోరికలు లేని గలవాడవై, అహంకారం లేని వాడవై, సంతాపం బాధ వదిలి యుద్ధం చేయి. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణం లేనిది అయినా సరే మన సొంత ధర్మమే మేలు. అలాంటి ధర్మాచరణలో మరణము సంభవించినా మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరించుటకు అనుచితమైనది. పొగ వలన అగ్ని అంటే మంట, మురికి వల్ల అద్దము, మావి చేత శిశువు ఎలా అయితే కప్పబడుతుందో అట్లనే కామము చేత జ్ఞానము కప్పబడుతుంది. ఏ కాలంలో అయితే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము పెరిగిపోతుందో ఆయా సమయాలలో శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కోసం ప్రతి యుగంలో ఒక అవతారం ఎత్తుతున్నాను. అనురాగం, భయం, కోపం అన్నీ వదిలేసి నా యందు మాత్రమే మనస్సుని పెట్టి నన్ను ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగం చేత పరిశుద్ధం అయి నా సాన్నిధ్యాన్ని పొందుతారు. ఎవరెవరు ఏ విధంగా నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారిని ఆయా విధాలుగా నేను అనుగ్రహిస్తున్నాను. కానీ ఏ ఒక్కరిలో కూడా అనురాగం కానీ ద్వేషం కానీ లేవు. ఎవరి కర్మలు అయితే కామసంకల్పం గలవి కావో, ఎవరి కర్మలు జ్ఞానం అనే నిప్పుతో కాల్చబడినవో అలాంటి వారిని పండితులు అని విద్వాంసులు అంటారు. యజ్ఞం చేసే పాత్ర బ్రహ్మయే, అలాగే హోమంలో వాడే ద్రవ్యాలు కూడా బ్రహ్మయే. అగ్ని బ్రహ్మయే, యోగం చేసేవాడు కూడా బ్రహ్మయే. బ్రహ్మకర్మ సమాధి చేత పొందే ఫలము కూడా బ్రహ్మయే అని తలచాలి. శ్రద్ధ మరియు ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానం పొందుటకు సమర్థులు. అలాంటి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షాన్ని పొందుతారు. ఇది భగవద్గీత అని, బ్రహ్మ విద్య అని, యోగశాస్త్రం అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన విషాద, సాంఖ్య, కర్మ, జ్ఞాన యోగములో సమాప్తం. కర్మ, సన్యాసములు రెండూ కూడా మోక్ష సోపాన సాధనాలు. అందువల్ల కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా బ్రహ్మార్పణంగా కర్మలను ఆచరిస్తారో అతడు తామరాకుపై నీటి బిందువు అంటని విధంగా పాపంలో చిక్కుకోడు. పాపాలు అతనిని చేరవు. ఎవరి అజ్ఞానమైతే జ్ఞానంతో నశించబడుతుందో అతడికి జ్ఞానం సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది, పరమార్థతత్వము చూపిస్తుంది. మరియు విద్యాలయ సంపన్నుడు అయిన బ్రాహ్మణులను శునకం అనగా కుక్క మరియు దాని మాంసాన్ని వండుకొని తినేవారిని అందరినీ పండితులు ఒకేలా చూస్తారు. దేహం అనగా భౌతిక శరీర త్యాగానికి ముందు ఎవరైతే కామం, కోపం మొదలైన అరిషడ్వర్గాలు జయించునో వారిని యోగి అంటారు. ఎవరైతే ఇంద్రియాలను జయించి దృష్టిని ధ్రుమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును, బుద్ధిని స్వాధీనంలో ఉంచుకొని మోక్షం పొందుటకు ఆసక్తుడై ఉంటాడో అలాంటి వారిని ముక్తుడు అంటారు. సకల యజ్ఞ తపస్సు ఫలితాలను పొందేవానికి, సకల ప్రపంచాన్ని పాలించేవాడికి, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షాన్ని పొందుతాడు. అర్జున, సన్యాసం అని దేనినైతే అంటారో దాన్నే కర్మయోగం అంటారు. అలాంటి సంకల్పం ఒనర్చజాలని వాడు యోగి కాలేడు. యుక్తాహార విహారాలు మొదలైనవి కర్మాచరణ చేసేవాడికి ఆత్మ సంయమ యోగ లక్షణములు. గాలిలేని దగ్గర పెట్టిన దీపం ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో, మనోనిగ్రహం కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాడి చిత్తం అంటే మనస్సు అలాగే నిశ్చలంగా ఉంటుంది. ప్రతి జీవి యందు సమానమైన దృష్టి కలిగిన వాడు అన్ని జీవులను తనయందు, తనను అన్ని జీవులయందు చూసుకోగలుగుతాడు. అర్జున, ఎలాంటి వాడికైనా మనస్సుని నిశ్చలంగా ఉంచడం సాధ్యమే, కానీ దాన్ని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసంతో నన్ను ఆశ్రయించి వినయంతో ఎవరు సేవించి భజనలు చేస్తారో వాళ్ళు సమస్త లోకాల్లో ఉత్తములు. వేల కొలది ఉన్న జనంలో ఏ ఒక్కరో జ్ఞానం కొరకు ప్రయత్నిస్తున్నారు.
అలా ప్రయత్నించిన అందరిలో ఒకానొకరు మాత్రమే నన్ను నిజంగా తెలుసుకోగలుగుతున్నారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా మాయాశక్తి 8 విధములు అయిన భేదములతో ఉప్పియున్నది అని తెలుసుకో. అర్జున, నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ మరేదీ ప్రపంచంలో లేదు. పూసల దండలో ఎలాగైతే అన్ని పూసలు ఒక దండలో గుచ్చబడతాయో ఆ విధంగా లోకమంతా నా యందు నిక్షిప్తమై ఉంది. భూమిపైన మంచి వాసనలు, అగ్ని వల్ల తేజం, అన్ని ప్రాణుల యందు ఆయుష్షు, తపస్సుల దగ్గర తపస్సును నేరుగా ఎరుగుదును. పార్థ, త్రిగుణాత్మకం దైవ సంబంధం అయిన నా మాయను అతిక్రమించలేరు. కానీ నన్ను శరణు కోరిన వారికి ఈ మాయ చాలా తేలికైనది. ఆర్తులు, తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నవారు, అర్ధకాములు, జ్ఞానులు అని 4 విధాలైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు. జ్ఞాన సంపన్నుడు అయిన మనిషి అనేక జన్మలు ఎత్తిన తర్వాత విజ్ఞాని అయి నన్ను శరణు కోరుతున్నాడు. ఎవరైతే వారి చివరి క్షణాల్లో నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదులుతున్నారో వారు నన్నే చేరుతున్నారు. అర్జున, ఎవరు అభ్యాస యోగంతో ఏకాగ్రతతో కూడిన మనస్సుతో దివ్యరూపుడైన మహాపురుషుని స్మరిస్తాడో వారు ఆ పరమపురుషుడునే చేరతాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచానికి శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపం గలవాడు, సూర్యకాంతి లాంటి తేజస్సు గలవాడు, అజ్ఞాన అంధకారాలను తొలగించువాడు. ఇంద్రియ గోచరం కాని పరబ్రహ్మ పదం శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదం. అనగా జీవుడు భగవంతుణ్ణి స్మరిస్తూ చివరి శ్వాస విడిస్తే అతడికి మరో జన్మ ఉండదు. అతడు పరమాత్మలో కలిసిపోతాడు. శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 పక్షాలు ఒకదాని తర్వాత ఒకటి రొటేట్ అవుతూ ఉంటాయి. అందులో మొదటి మార్గం వల్ల జన్మరాహిత్యం, రెండవ దాని వల్ల పునర్జన్మ కలుగుతుంది. యోగి అయినవాడు వేదాధ్యయనం వల్ల, యజ్ఞ తపోదానాలు మొదలైన వాటి వల్ల కలిగే పుణ్యఫలాలను ఆశించక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలుగుతాడు. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులు నా యందు లీనమవుతున్నవి. మళ్ళా కల్పాదియందు ఆ సకల ప్రాణులను నేనే సృష్టిస్తున్నాను. ఏ మానవుడైతే సర్వకాల సర్వావ్యవస్థనందును నన్నే ధ్యానిస్తున్నాడో అలాంటి వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటున్నా. ఎవరైతే భక్తితో నాకు పత్రమైనా అంటే ఆకులైనా మరియు పువ్వులైనా పండ్లు అయినా నీళ్లు అయినా ఫలితం ఆశించకుండా సమర్పిస్తున్నారో అలాంటి వారిని నేను ప్రీతితో స్వీకరిస్తున్నా. పార్థ, నా యందు మనస్సును పెట్టి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించినట్లయితే నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్య రాజసస్య యోగములు సమాప్తం. కశ్యపుడు మొదలైన మహర్షి సప్తకం, సనకసనందనాదులు, స్వయంభు, ఆదిమనువులు నాది వలననే జన్మించిరి. తర్వాత వారి యందు ఎల్లలోకాలు సమస్త భూతాలు జన్మించినయి. పండితులు నా యందు మనస్సు పెట్టినవారు అయి నాయందే తమ ప్రాణాన్ని ఉంచి నా మదిమానుభావం తెలుసుకొని ఒకరికొకరు ఉపదేశాలు ఇచ్చుకుంటూ బ్రహ్మానందమును అనుభవిస్తున్నారు. సమస్త భూతముల మనస్సులలో ఉన్న పరమాత్మ స్వరూపుడను నేనే. వారి యొక్క ఉత్పత్తి, పెంపు, నాశనములకు నేనే కారకుడిని. వేదాలలో సామవేదం, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియాలలో మనస్సు, ప్రాణులలో బుద్ధి నేనే. రాక్షసులలో ప్రహ్లాదుడును, గణికులలో కాలం, మృగాల్లో సింహం, పక్షులలో గరుత్మంతుడును అంటే గ్రద్దను నేనే. లోకమంతట్లో ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు కూడా నా తేజోభావం వల్లనే సంభవం.
పార్థ, దివ్యములై నానా వర్ణములే అనేక విధములై అనేక విశేషములై గల నా స్వస్థ రూపమును కనులారా దర్శించు. దేవా, అందరు దేవతలు, అన్ని ప్రాణులు, బ్రహ్మలు, ఋషేశ్వరులు, వాసుకి మొదలైన అన్ని సర్పాలు నీ యందు నాకు కనిపిస్తున్నాయి. ఈశ్వర, నీ విశ్వరూపం అనేక చేతులతో, ఉదరములతో, అనేక ముఖాలతో ఒప్పియుంది. అట్లగూడా నీ ఆకారం అత్యంత మధ్యములను గుర్తింపలేకపోతున్నాను. కోరలచే భయంకరమైన ప్రళయాగ్ని సమానములైన ముఖములు జూచుట వల్ల నాకు దిక్కులు కూడా తెలియట్లేవు. గానప్రభో, నా యందు దయ ఉంచి నాకు ప్రసన్నుడువు కా. కృష్ణ, ప్రసన్నుడువు అవ్వు. అర్జున, ఈ ప్రపంచాన్నంతా నశింపజేసే బలిష్టమైన కాలసర్పమును నేనే. ఈ యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళని నీవు చంపకున్నా కూడా బ్రతికేవారు ఎవరూ లేరు. ఇప్పటికే ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు మొదలైన వీరులు అందరూ నా చేత సంహరింపబడ్డారు. ఇంకా మిగిలిన శత్రు వీరులను నువ్వు సంహరించు. అనేక భుజాలు కలిగిన నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి కిరీటం, గద, చక్రం ధరించిన నీ సహజ సుందరమైన దర్శనాన్ని చూడగోరుతున్నాను కృష్ణ. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరూ చూడలేరు. ఈ విశ్వరూపాన్ని దర్శించడానికి దేవతలు అందరూ ఎప్పుడూ కోరుకుంటారు. ఎవరైతే నాయందే మనస్సు పెట్టి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానిస్తున్నారో అలాంటి వారు ఎప్పటికీ నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. అభ్యాస యోగం కన్నా జ్ఞానం, జ్ఞానం కన్నా ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టం. అలాంటి త్యాగం వల్ల సంసార బంధనం తొలగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే కోరికలు లేనివారై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయి నాకు భక్తుడవునో అలాంటి వాడు నాకు ఎక్కువ ప్రీతిపాత్రుడు. శత్రుమిత్రులలో, మాన అవమానాలలో, శీతోష్ణ సుఖదుఖాలలో సమాన బుద్ధి కలిగి సంఘరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు కలవాడై నా యందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. అర్జున, మన శరీరం ఒక క్షేత్రం అని, ఈ శరీరాన్ని ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అని పెద్దలు చెప్పారు. ఆత్మజ్ఞానం అందు మనస్సును లగ్నం చేయుట, లౌక్య ప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గములు అని, ఇవి కానివి అజ్ఞానములు అని చెప్పెదరు. ప్రకృతిని మాయ అని అంటారు. అది శరీరం యొక్క సుఖదుఖాలను తెలియజేస్తుంది. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖాలను అనుభవిస్తుంటాడు. శరీరం నశించినా కూడా తాను నశింపక ఎవరైతే సమస్త భూతాలలో ఉన్న పరమేశ్వరుని చూడగలుగుతాడో అతడే ఎదిగినవాడు. అర్జున, గుణనాశనము రహితుడు అయిన పరమాత్మ అలాంటి పరమాత్మ దేహాంతర్గుడైన కర్మను ఆచరించువాడు కాదు. పార్థ, సూర్యుడు ఒక్కడే ప్రపంచాన్నంతా ఎలా అయితే ప్రకాశింపజేస్తున్నాడో అలాగే క్షేత్రజ్ఞుడు అన్ని దేహాలను ప్రకాశింపజేస్తున్నాడు. ఇది ఉపనిషత్తుల శాస్త్రమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగాలు సమాప్తం. జ్ఞానం కొరకు అర్థించిన మహనీయులు అయిన ఋషీశ్వరులు మోక్షమును పొందారు. అట్లాంటి మహత్తరమైన జ్ఞానాన్ని నేను నీకు ఉపదేశిస్తున్నాను. అర్జున, ప్రపంచమున జన్మించు అన్ని జరాచర జీవులకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటి వాడను. అర్జున, త్రిగుణములలో సత్వగుణం నిర్మలమగుటం చేసి సుఖం, జ్ఞానం, అభిలాషల వల్ల ఆత్మను దేహమునందు బంధిస్తుంది. ఓ కుంతీపుత్రుడా, రజోగుణం కోరికలయందు అభిమానం, అనురాగం పుట్టించి ఆత్మను బంధిస్తుంది. అర్జున, అజ్ఞానం వల్ల పుట్టేది తమోగుణం. అది సర్వ ప్రాణులను మోహింపజేస్తుంది. ఆ గుణం మనిషిని ఆలస్యంతోనూ, అజాగ్రత్తతోనూ, నిద్రతోనూ బద్ధకస్తుడిని చేస్తుంది.
మాన అవమానాలయందు శత్రుమిత్రులయందు సమానమైన మనస్సు గలవారిని త్రిగుణాతీతుడు అంటారు. బ్రహ్మమే మూలంగా నీ కృష్ణమే కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షం అనాదియే. అట్లాంటి సంసార వృక్షానికి వేదాలు ఆకులు వంటివి. అలాంటి వాటిని తెలుసుకున్నవాడే వేదార్థ సారమును తెలుసుకున్నవాడు. పునరావృత్తి పదమైన మోక్షపదం సూర్య చంద్రుడు అగ్నిల ప్రకాశానికి అతీతమై నా ఉత్తమ పదం అయి ఉంది. దేహాలయందు జఠరాగ్ని స్వరూపం కలవాడివి అయి వారు తినే భక్ష్య భోజ్య జోష్య లేహ్య పదార్థములను జీర్ణం చేస్తున్నా. పార్థ, సహనం, ఓర్పు, ధైర్యం, శుద్ధి, ఇతరులను మోసం చేసే గుణం లేకపోవడం, కావరం అంటే గర్వం లేకపోవడం మొదలైన గుణాలు దైవాంశ సంభూతులకు ఉంటాయి. అట్లే డంభం, గర్వం, అభిమానం, కోపం, కఠినపు మాటలాడుట, అవివేకం రాక్షస అంశమున పుట్టిన వారికి ఉంటాయి. కామం, కోపం మరియు లోభం అంటే పిసినారితనం ఆత్మను నాశనం చేస్తాయి. అవి నరక ప్రాప్తికి హేతువులు అంటే నరకానికి మూలద్వారాలు. కాబట్టి వాటిని విడిచిపెట్టాలి. శాస్త్ర విషయాలను అనుసరించక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు సుఖసిద్ధమును పొందలేడు, పరమపదాన్ని అందుకోలేడు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనాబలం వల్ల సాధ్యం. అది రాజసం, సాత్వికం, తామసం అని 3 విధాలుగా ఉంటుంది. సత్వగుణం గలవారు దేవతలను, రజోగుణం గలవారు రాక్షసులను, తమోగుణులు భూత ప్రేతాలను పూజిస్తున్నారు. ఇతరుల మనస్సుకు బాధ కలిగించనిది ప్రియము, హితముతో కూడిన సత్యభాషణం, వేదాధ్యయనమును ఒనర్చుట వాచిక తపస్సు అని చెప్పబడుతుంది. యోతిష్టోమాది కర్మలను ఆచరింపకుండుట సన్యాసమని, కర్మఫలం ఈశ్వరార్పణం ఒనర్చుట త్యాగమని పెద్దలు చెప్పారు. కర్మఫలములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములు అని 3 విధాలు. కర్మఫలం కోరిన వారు జన్మాంతరములందు ఫలమును పొందుతున్నారు. కోరని వారు ఆ ఫలాలను జన్మాంతరమున పొందజాలకున్నారు. అర్జున, కర్మ మోక్ష మార్గమున కర్తవ్య భయాభయములన బంధ మోక్షములన ఏ జ్ఞానం ఎరుగుతున్నదో అది సత్వగుణ సముద్భవం అని తెలుసుకో. ఈశ్వరుడు అన్ని ప్రాణులకు నియామకుడై ప్రాణుల హృదయమందు ఉన్నవాడై యంత్రగాడు ప్రాణులను ఆడించే విధంగా ప్రాణులను భ్రమింపజేస్తున్నాడు. సమస్త కర్మలను నాకు అర్పించి నన్నే శరణు పొందిన అన్ని పాపాల నుండి నిన్ను విముక్తుడిని చేస్తాను, నీవు చింతించకు. ఎవరు అయితే నా భక్తిని పొంది ఈ పరమ రహస్యయుక్తమైన గీతాశాస్త్రాన్ని నా భక్తులకు ఉపదేశిస్తున్నారో వారు మోక్షానికి అర్హులు. ధనుంజయ, పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని చక్కగా వింటివా? నీ అజ్ఞానజనితమైన అవివేకం నశించినదా? కృష్ణ, అచ్యుత, నా అవివేకం నీ దయవల్ల తొలగింది. నాకు మంచి జ్ఞానం లభించింది. నా సందేహములన్నీ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన నీతి ఉంటాయి. గీతాశాస్త్రాలను ఎవరైతే చదువుతారో లేక వింటారో వారు భయశోకవర్ధితులై విష్ణు సాహిత్యమును పొందుతారు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గుణత్రయ విభాగ పురుషోత్త ప్రాప్తి, దేవాసుర సంపత్ విభాగ, శ్రద్ధాత్రేయ విభాగ, మోక్ష సన్యాస యోగము సర్వం సమాప్తం. ఓం సర్వే జన సుఖినో భవంతు. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.